టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఉష గారు కెమెరా పట్టిన చిన్నోడి దగ్గర నుంచి ఈ రోజు ఇగోండి ఇక్కడ వరకు వచ్చేసారు. ముఖ్యంగా ఇగోండి మా కెమెరాలు పట్టిన చిన్నోళ్ళ గురించి ఆ పాటతో స్టార్ట్ చేయండి. కెమెరా పట్టిన్నడే సీమ దసరసినోడు ఎవ్వలిదీతున్నడే సీమ దసరసినోడు కెమెరా పట్టిన్నడే సీమ దసరసినోడు ఎవ్వలిదీతున్నడే సీమ దసరసినోడు నా ఫోటో తీత్తన్నడే సీమ దసరసినోడు నాతోనే ఉంటన్నడే సీమ దసరసినోడు సీమ దసరసినోడు సీమ దసరసినోడు సిగరెట్ పట్టిన్నడే సీమ దసరసినోడు యాడికి పోతున్నడే సీమ దసరసినోడు మందిల సొక్కుల పోతాడే సీమ దసరసినోడు మల్లన మరి చూడడే సీమ దసరసినోడు. ఎవరి సీమ దగ్గర చిన్నోడు మీ ఆయన మరి అప్పుడు వాడుతురు చిన్నగున్నప్పుడు. అవునా? మీ వారిని ఊహించుకొని పాడామనుకున్నాం అట్లా ఏం లేదు, ఓ పెద్దల నుంచి ఉంది ఆ పాట. అవునా? మీ వారి గురించి ఎప్పుడైనా పాడారా? వాళ్ళు వాడి మర్చిపోయారు, ఇప్పుడు నేను వాడిన గుర్తు. మీరు పాడుతున్నారు, దాన్ని అలాగా కంటిన్యూ చేస్తున్నారు. మీ వారి గురించి పాడారు ఎప్పుడైనా పాట? అండ్ ఈ పాట పాడిన తర్వాత జనాల్లోకి ఇంత త్వరగా వెళ్తుంది, జనాధారణ ఇంత వేగంగా వస్తుంది అని చెప్పి అనుకున్నారా మీరు ఎప్పుడైనా? అనుకోలేదమ్మా. అనుకోలేదా? అసలు అనుకోలేదు. ఎవరు చెప్పారు మీకు ఇలాగా వెంటనే మీ పాటగా ఇంత వైరల్ అయింది, ఇంత ఫేమస్ అయిపోయింది అని చెప్పి ఎవరు చెప్పారు మీకు ఫస్ట్? ఏమో ఇంటర్వ్యూలో ఫోన్ చేశారు చాలా మంది, మైక్ టీ వాళ్ళు అందరు, మెరల్ టీ వాళ్ళు అందరూ పాట 1 మిలియన్ కూడా దాటలేదు, పాట వైరల్ అవుతుంది, మంచిగా హిట్ అవుతుంది, నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వాలన్నారు. నాకేం తెలియదు అప్పుడు. అంటే సరే ఇస్తా అని చెప్పాను. మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు. మరి మీ బాబు కూడా మీలానే ఈ పాటలు కంటిన్యూ చేస్తున్నాడా? పాడతాడా మీ అబ్బాయి? చెల్లె కొడుకుని దత్తత తీసుకున్నా. చెల్లి కొడుకుని తీసుకున్నారా? కొడుకు ఇంకా దొంగలు మింగేశారు ఊర్లో, ఏం చేస్తాం, అదే బాధ ఉంటది ఒక్కొక్కసారి. పాట నేర్పించారా మరి? ఇది మీతో పాటు ఆగిపోకుండా. ఇంటర్వ్యూలో వాడిండు, మైక్ టీ వాళ్ళు వచ్చిర్రు ఆ రోజు. మీ పెద్దమ్మ ఎక్కడ పోయిందిరా అంటే ఆ పెద్దమ్మ పనికి పోయిందని చెప్పాడు. పాట పాడరంటే కెమెరా పట్టినడే సీన దసరసినోడు ఎవరి తీతున్నడే సీమ దసరసినోడు అని వాడిండు ఒక లైన్ అని పాడాడా? ఓకే. అండ్ మీరు ఇలానే పాటలు అంటే ఇంతే సరదాగా ఉంటూ ఉంటారా ఇంట్లో? అంటే ముఖ్యంగా తెలంగాణలోని ఏ పని చేసినా లేకపోతే ఎలాంటి వస్తువుని చూసినా పాటలు పాడుతూ ఉంటారంట కదా? పాడతా, పాటలు పాడుకుంటా పని చేసేది. అప్పుడు పని పోతే కూడా చాలా వలసవయ్యానా నేను. ఆడ బోర్ అనిపిస్తది కదా, అనిపించినప్పుడల్లా పాట పాడుతూ ఉంటే మాలు మోసేటప్పుడు, మట్టి తీసేటప్పుడు, పాట పాడుకుంటా ఇటుకే దించేటప్పుడు, అప్పుడు పాట పాడుతూ ఉంటే తొందర పని అయిపోతుందని పాటలు పాడుకున్నా. అప్పట్లో ఈ సినిమాలు లేకపోతే ఇంత సోషల్ మీడియా లేదు కదా, మరి మీకు ఆ పాటలు అవన్నీ ఎవరు నేర్పించే వాళ్ళు? చిన్నప్పుడు ఊర్లో చాలా వాడేది, ఇప్పుడు వాడరు ఎవరు. ఇప్పటికి వాడతారు తక్కువ. అప్పుడు పొలం పనికి పోతే, నాటేనికి పోతే, కలవనికి పోతే, వర్షాన్ని కలవనికి పోతే పాటలు పాడుకుంటానే పాట పాడు తొందర అయిపోతుంది అనేది. ముచ్చట్లు లేదు, ఏం లేదు, పాటలే. మీరు ఇప్పటికి పొలం పని చేస్తూ ఉంటారా? చేస్తా. ఏం పండిస్తూ ఉంటారు? పత్తి కలవనికి పోతా, మా చేను ఉంది కదా ఊర్లో. చేనుందా? పత్తి పండిస్తూ ఉంటారా? పోతా. పత్తి తీస్తూ ఏం పాట పాడతారు? ఒక్క రోజన్నా అంటారు ఇప్పటికి. నువ్వు వస్తే టైం పాస్ అవుతుంది, పాటలు పాడతావు, తొందర అవుతుంది, రారా మేము మటన్ బగరన్నం వండుకొస్తాం, నువ్వేం తింటావు అది వండుకొస్తాం అని చెప్తారు. వాళ్ళు రావడానికి మీరు ఇవన్నీ ఆశ చూపిస్తూ ఉంటారు? అడుగుతారు ఊర్లలో కదా, ఆదివారం బుధవారం మటన్ కోస్తారు కదా, నీకు ఏం కావాలో వండుకొస్తాం రా, మా చేనుకు ఒక్క రోజు రా అంటారు. ఇక నేనే ఓన్ ఇప్పుడు, అప్పుడు పోయినా కానీ ఇప్పుడు ఎప్పుడో టైం దొరికితే ఖాళీ ఉంటే పోతా. ఏమంటే రికార్డింగ్లు ఉంటే వీళ్ళు ఫోన్ చేస్తారు కదా అట్లా. ఓకే. ఏమైనా సినిమాల్లో పాడారా ఇప్పటికి? ఏమైనా ఆఫర్లు వచ్చినాయా మీకు? వచ్చింది, ఫస్టే వచ్చింది కానీ సుడిగాలి సుధీర్ సినిమా తీసిండు చూడు, వాళ్ళ మేనేజర్ వాళ్ళ డైరెక్టర్ ఫోన్ చేసిండు, ఆధార్ కార్డు పెట్టంటే పెట్టాను, కెమెరా పాట హిట్ అయినాక ఏజ్ తక్కువ ఉంది, మళ్ళీ నీకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు. క్యారెక్టర్ ఇస్తామన్నారా? యాక్టింగ్ వచ్చా నీకు? నార్మల్ చేస్తా. ఊర్లో ఏం చేస్తారు నార్మల్ గా? చిన్న స్టెప్లు వేస్తారా మీరు? అవునా, మాకోసం ఒకటి వేస్తారా? అయితే వేయండి. కంచరోలేసిన కాలవి కంచుంగురాలు సిట్ట పట్ట నడువకే పరమటి నల్లాడిదాన కంచరొల్ల మెట్టలొద్దు, కాల ఉంగురాలు వద్దు నేను వల్ల పోవయో కోమటి బారా తిరడి. సూపర్. అండ్ ప్రెసెంట్ నెక్స్ట్ అప్కమింగ్ ఏం చేయబోతున్నారు? అంటే ఏం చేస్తున్నారు? పాటలు ఏమైనా పాడుతున్నారా లేకపోతే ఏమైనా సినిమా అవకాశాలు ఏమైనా వచ్చాయా ఇప్పుడు మీ నెక్స్ట్? ఏమమ్మా ఇంకా అయితే ఏం రాలేదా? వస్తా అంటారు అందరూ. ఇక అందరూ ఇట్లా ఒక్కొక్కరు పరిచయం అవుతారు,
పరిచయం అవుతున్నారా ఇప్పుడు అందరు పరిచయం అయినారా మొత్తం అవుతున్నారు, ఇంకా ఇంకా కావాలి. ఇంకా ఎక్కువ కావాలి ఏం Okay. పెట్టకున్నా సరే పరిచయం కావాలి అందరు, కానీ అదొక కోరిక. వాళ్ళు ఇయ్యాలి ఏ కోరిక ఉంది? ఎవరి సినిమాలోనైనా పాట పాడాలి అని కోరుకుందా నీకు? విజయశాంతి మీద చాలా ఇష్టం. విజయశాంతి ఆ మస్తు వసేరాంలో సినిమా తీసింది కదా, ఆమెతో చిన్న బాధలు నాకు వచ్చినాయి, అందుకే ఆమె అంత ఇష్టం. ఓ అందుకే మీకు ఆమె అంటే చాలా ఇష్టం. మరి ఆమె ఇప్పుడు సినిమాలు చేయట్లేదుగా? చేయకుండా కలిస్తే చాలా అన్నట్టు. అవునా? కలిసారు ఎప్పుడైనా? కలవలేదు ఇంకా. కలవలేదా? కలిసే అవకాశం వస్తే ఏం చెప్తారు విజయశాంతికి? అమ్మ నువ్వు చేసిన పాత్ర నాకు వచ్చిందమ్మా, నువ్వు ఈ సినిమా తీసినావు, నాకు రియల్ గా జరిగిందని చెప్తా. అయ్యో అవునా? మరి ఆవిడ ఎంత ధైర్యంగా ఉందో మీరు కూడా అంతే ధైర్యంగా ఉన్నారా? మళ్ళీ ఉండాలి కదా. ఉండాలి, ఎందుకంటే ఆవిడకి వచ్చిన బాధలే కాకుండా ఆ బాధల్లో ఆవిడ ఎంత స్ట్రాంగ్ గా ఉందో కూడా మీరు తీసుకున్నారా? తీసుకున్నారు, అంతే స్ట్రాంగ్ గా ఉంటున్నారు అయితే. ఓకే, అంత స్ట్రాంగ్ గా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా ఉండాలి కోరుకుంటున్నా. భయపడితే ముందరికి అడిగేయలేం కదా. అవును అవును, ఆ దేవుణ్ణి నమ్ముకోలే ఉండాలి అంతే. సో దేవుడా డెఫినెట్ గా నువ్వే అలానే ఇచ్చినావు. ఉండండి. నీ చాలా- ఆశీర్వాదం ఉంటే ఎంత ముందుకైనా వెళ్తాం స్వామి, అంతే. సో డెఫినెట్ గా చాలా స్ట్రాంగ్ గా అయితే ఉండండి. ఉమ్, ఓకే, ఓకే. థ్యాంక్ యూ.